ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎవరైనా కూడా పోయి దాన్ని విజిట్ చేయొచ్చు. 1999లో 2800 మంది సభ్యులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ₹1 ఇవ్వకుండా వాళ్ళ సంఘంలో వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ తోటి మంత్లీ క్యాపిటల్ అమౌంట్ గురించి వాళ్ళ షేర్ అమౌంట్ గురించి చేస్తే ఇవాళ 5 కోట్లు దాటింది. అది నేను చేసిన గొప్పతనం. దాని అనుభవం చూసుకొని వాళ్ళు ఇక్కడ డైరీ పెడుతున్నారు. చాలామంది అన్నారు డైరీ మహిళలతోటి నడుస్తుందా అని. నడిపించి చూస్తాం. రాబోయే 2 సంవత్సరాలలో ఈరోజు 10,063 మందితో ఉన్న సొసైటీని పరికాల ఇందిరా మహిళ పాల ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ చేసినాం. ఇవాళ NRLM ద్వారా 15 కోట్లు రాబోతున్నాయి ఇంకో 1 మంత్ లోపల. దానికి నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ ఫర్ ఉమెన్ ఇవాళని అది ఎస్టాబ్లిష్ చేయడం వలన ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఏడు కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ 15 crores. ఇవాళ ఇచ్చిన 32 కోట్లకు 10 కోట్లు ఇచ్చారు. మొత్తం పార్ట్లు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు 32 కోట్లు దానికి వస్తాయి. ఇవాళ 40,000 కుటుంబాలకు దాంట్లో ఉపాధి కల్పించాలనేది మా ప్రయత్నం. రాబోయే 2 yearsలో 400 crores దాని టర్న్ ఓవర్ పెంచాలి అని. మీ కళ్ళకు కనబడతలేదా? ఎందుకంటే వాళ్ళకి కనీసం ఆలోచించే ఇంగిత జ్ఞానం కూడా లేదు. వాళ్ళకు తెల్లారలేదు ఏంటంటే తప్పుడు మాటలతోటి, మోసపూరితమైన మాటలతోటి, సెంటిమెంటు బతుకు. ఎప్పుడు చూసినా సెంటిమెంటు బతుకు. ఆ సెంటిమెంట్ బతుకు మీదనే వాళ్ళ రాజకీయం ఆధారపడి ఉన్నది. కానీ ఒక ఆలోచనతోటి ఒక అభివృద్ధిని, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి దోహదపడాలి. ఇవాళ మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారయ్యా? 8,25,000 కోట్ల అప్పు చేశారు మీరు. ఇవాళ నెలకు 6,500 నుండి 7,000 కోట్లు మీకు కడుతున్నాం. కట్టుకుంటూ కూడా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ముందు పోతున్నాం. ఇవాళ అది కాదా, ఇంకోటి అడుగుతున్నాను నేను. ఇవాళ కాళేశ్వరము మీ జమాన్లకు కూలిపోయింది. ఇప్పుడు దాన్ని మేము వదిలిపెడతామా? దాని టెక్నికల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యొక్క తీసుకొని రాబోయే రోజుల్లో దాన్ని స్ట్రెంథన్ చేయాలి. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది జరగొద్దని మేము చూస్తున్నాం. అంటే మీ ఉద్దేశం ఏంటి? దాన్ని ఒక దిక్కేమో మీ హరీష్ రావు అంటాడు ఆ పంపులు ఆడియొచ్చు, ఈ పంపులు ఆడియొచ్చు, వాళ్ళు కావాలని పెడుతున్నారంట. ఒక దిక్కేమంటారు మీరు వదిలిపెట్టిన పనులు, ఖాళీ శంకుస్థాపనకమైన పనులు మీ వాళ్ళ పూర్తి చేస్తా అంటేనేమో సున్నాలేసి శంకుస్థాపన చేస్తుండరు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళది ద్వంద్వ వైఖరి, గోముఖ వాగ్యం అంటారు. ఆ నాలిక తాటి మత్త నాకు అర్థమైతలేదు. ఎందుకంటే అంత మించిగా నేను ఇంక పదజాలాన్ని ఉపయోగించలేదు. ఎందుకంటే వాళ్ళకు అది వెన్నతో పెట్టిన విద్య అసభ్య పదజాలంతో దూషించడం అనేది, సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడడం వాళ్ళకి నేను అంత మట్టిగా నేను చెప్పగలుగుతాను. ఇవాళ సూపర్ స్పెషాలిటీ ఆఫీస్ ఓఎస్ నువ్వు ఏ ఉద్దేశంతో కానీ శంకుస్థాపన చేసినావు, నువ్వు పూర్తి చేయలే. కానీ ఇవాళ మేము పూర్తి చేస్తున్నాం, దానికి కావాల్సిన నిధులు ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి 6 నెలలకు ఒక టార్గెట్ పెట్టుకుని ఆసుపత్రి అందరూ పూర్తి చేసి తీసుకోవచ్చు. నిన్న నువ్వు శంకుస్థాపన చేయకుండా ఇవాళ మేము చేసుకోవాలం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తన పాదయాత్ర సందర్భంగా 2 అంశాల మీద ప్రధానమైన వాగ్దానం చేసుకొచ్చిండు. ఒకటి విద్య, 2 వైద్యం. అరే మీ మొక్కలకు విద్యాపరంగా మీరు కాలేజీలు ఓపెన్ చేసినండి, దేంట్లో ఓపెన్ చేసినండి? కోళ్ళ షెడ్లలో, మూసేసిన ఇంజనీరింగ్ పాత బిల్డింగ్లలో. ఇవాళ గుడపడిపోయి చూడండి మహిళలది ఎంత, అమ్మాయిలది ఎంత దరిద్రంగా ఉండదు. దర్వాజలు ఉన్నాయి, క్రికెట్లు ఉన్నాయి, కనీసం వాళ్ళకు శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండదు సరిగ్గా. ఎండాకాలం వస్తే మంచినీళ్ళు సరిపోవు. కానీ ఇవాళ మేము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతోటి 2,500 మంది విద్యార్థులకు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ సౌకర్యాలతో మేము ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా తప్పేనా? ఇవాళ మేము డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. ఇవాళ మీ పిల్లలు మీ మాట టీఆర్ఎస్ వాళ్ళ పిల్లలు ఉండి ఉంటారు, అడగండి. ఇవాళ మంచి ఆరోగ్యపరమైన డైట్ ఇస్తున్నాం. ఆ పిల్లల్ని నేను అడిగాను మీ ఇంటికాడ ఫుడ్ బాగున్నదా అంటే హాస్టల్ అంటే వాళ్ళు ముసిముసి నవ్వుకుంటూ హాస్టల్ ఫుడ్ బాగున్నది సార్ అని చెప్పింది.